సూపర్ స్టార్ మహేష్ బాబుని గ్లోబల్ సూపర్ స్టార్ గా మార్చే మూవీ వారణాసి 1400 కోట్ల హై బడ్జెట్ తో వస్తున్న ఈ సినిమా కనీసం 5,000 కోట్లు, కాలం కలిసి వస్తే 10,000 కోట్లు రాబడుతుంది అనే అంచనాలు ఉన్నాయి. ఇలాంటి సినిమాకు టెన్షన్ మొదలైంది. అదే మిడిల్ ఈస్ట్ వార్. ఒకవైపు పెట్రోల్ క్రైసిస్ వల్ల ఆర్థిక మాంద్యం రాబోతోందని వార్తలు వస్తున్నాయి. ఇలాంటి టైంలో ప్రైమ్ మినిస్టర్ పొదుపు సలహాలు అందరినీ భయపడేలా చేస్తున్నాయి. ఇదెలా ఉందంటే RRR మూవీ టైంలో కోవిడ్ లాక్డౌన్ షాక్ ఇచ్చింది. ఇప్పుడు వారణాసికి వార్ ఇన్ ఇరాన్ వణికించేలా ఉంది. లక్కీగా ఈ సినిమా మొత్తం షూటింగ్ జూలైకి పూర్తవబోతూ ఉండడంతో మేకింగ్ కష్టాల నుంచి అంతా గట్టెక్కుతున్నారు. కానీ మార్కెట్ కష్టాల నుంచి ఎలా బయటపడతారు? టేక్ ఎ లుక్. సూపర్ స్టార్ మహేష్ బాబు వారణాసికి ఇప్పుడు కొత్త హెడేక్ గా మారింది ఇరాన్ వార్. దాని ఎఫెక్ట్ తో వారణాసి షూటింగ్ కే కొన్ని దేశాల్లో బ్రేకులు పడే ఛాన్స్ ఉన్నాయంటున్నారు. అయితే ఆల్రెడీ 80% వారణాసి షూటింగ్ ఎప్పుడో పూర్తి చేసిన రాజమౌళి పెండింగ్ షూటింగ్ లో మేజర్ పార్ట్ జూలైలోగా పూర్తి చేసేలా స్కెడ్యూల్ ప్లాన్ చేశాడు. ఇక మిగిలేది కేవలం ప్యాచ్ వర్కే. అది పోస్ట్ ప్రొడక్షన్ కంటిన్యూ చేస్తూ పూర్తి చేసే ఛాన్స్ ఉంది. ఎలా చూసినా సెప్టెంబర్ కల్లా వారణాసి షూటింగ్ కి గుమ్మడికాయ కొట్టబోతున్నారు. కాబట్టి వారణాసి షూటింగ్ అసలు ఆగుతుందనో, ఆఫ్రికా, మిడిల్ ఈస్ట్ దేశాల సమస్యల వల్ల ఇబ్బంది పడుతుందనో కంగారు పడాల్సిన పని లేదు. కానీ మరో రకంగా వారణాసికి ఛాలెంజెస్ ఎదురయ్యేలా ఉన్నాయి. అవే వసూళ్లు. వారణాసి వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేయబోతున్నారు. 55,000 థియేటర్స్ నుంచి 70,000 థియేటర్స్ లో రిలీజ్ చేయాలి అనుకుంటున్నారు. 30 భాషలు, 120 దేశాలు, 100 కోట్ల ఆడియన్స్ ని రీచ్ అవ్వాలని వారణాసి టీం చూస్తోంది. అందుకోసమే మెక్సికో నుంచి ప్యారిస్ వరకు ప్రమోషన్స్ ని పార్లర్ గా వారణాసి టీం చేస్తోంది. ఇది కూడా మంచి విషయమే. కానీ ప్రజెంట్ ప్రపంచం మొత్తం పొదుపు మంత్రం జపిస్తోంది. ఆల్రెడీ ఇండియాలో పెట్రోల్ ని పొదుపుగా వాడాలి, బంగారం కొనటం ఆపాలి, ఖర్చులు తగ్గించుకోవాలి లాంటి సలహాలు ప్రధానమంత్రి ఇవ్వటంతో ఓ రకంగా ఇది ఎకనామికల్ క్రైసిస్ కి ప్రారంభమవుతుందని చెప్పొచ్చు. మొదట్లో ఇరాన్ వార్ ఎఫెక్ట్ కొంతకాలమే ఉంటుందన్నారు. ఇరాన్, అమెరికా చర్చించుకొని వారిని ఆపేస్తే అంతా మారిపోతుంది అన్నారు. కానీ వరల్డ్ వైడ్ గా ఇక మీదట ఈ ప్రపంచం ఒకప్పటిలా ఉండటం కష్టంగానే కనిపిస్తోంది. ఇరాన్ వార్ ఎఫెక్ట్ పెట్రోల్, గ్యాస్ రేట్లు మండిపోయేలా చేసింది. దీంతో అన్ని రేట్లు పెరగడంతో జనాలు కొనటం తగ్గించారు. దీంతో వ్యాపారం పడిపోతోంది. దాని ఎఫెక్ట్ దేశ ఎకానమీ మీద పడుతోంది. ఇలాంటి చైన్ రియాక్షన్ ఏడాదికి పైనే సాగితే ప్రపంచవ్యాప్తంగా ఎంటర్టైన్మెంట్ మార్కెట్ కు బ్రేక్ పడుతుంది. అంటే సినిమాలు, టీవీలు, షోలు, ఓటీటీలు ఇలాంటి మార్కెట్లో మనీ ఫ్లో తగ్గి ఆ ఎఫెక్ట్ తో వారణాసి వసూళ్లకు చాలా ఇబ్బందులు వచ్చే ఛాన్స్ ఉంది. లాస్ట్ టైం లాక్డౌన్ వల్ల ఏడాదిలో అవ్వాల్సిన RRR మూవీ 3 ఏళ్లు పట్టింది. ఇప్పుడు ఇరాన్ వార్ రాజమౌళి కొంప ముంచేలా ఉంది. పరిస్థితి మెల్లిగా మార్కెట్ ను ప్రభావితం చేయడంతో అసలు వార్కు సంబంధం లేని సినీ ఇండస్ట్రీ ఈ ఎఫెక్ట్ కు గురవ్వక తప్పట్లేదు.